మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మీరు ఈరోజు వినబోతున్న కథ గుండె శివుడికిచ్చుకో. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. కథ వినండి. గుండె శివుడికిచ్చుకో. నాయుడి పాలన నాణ్యమైన పాలన అని జనమంతా అనుకున్న వెంకటాద్రి నాయుడికి మనశ్శాంతి లేదు. రాత్రి కలత నిద్రలో కళ్ళు కనకనలాడుతుండగా ఒంటరిగా అంతఃపురంలో కూర్చున్నాడు నాయుడు. సరిగంచు పంచెలు మార్చలేదు, జరీ వల్లెవాటు వేయలేదు. తలెత్తి చూస్తే ఎన్నడూ లేంది అంత ఉదయానే పాపయారాధ్యుల వారు విచ్చేస్తున్నారు. ఇంత పొద్దుటే దర్శనమిచ్చారు అన్నాడు నాయుడు అభివాదం చేస్తూ. ప్రభువుల వారి స్వస్థత తెలుసుకుందామని అన్నాడు పాపయారాధ్యులు. నాయుడు నిట్టూర్చినట్లు నవ్వి ఆరాధ్యుల కళ్ళల్లోకి చూశాడు. ఎదురుగా పరమశివావతారంలా మహేశ్వరమూర్తి. పాపయారాధ్యులు నవ్వాడు. ఆ నవ్వు ఉపశమనంగా తోచింది నాయుడికి. ఇంతలో మంది మార్బలం హుటాహుటిన వచ్చారు. ప్రభు, దేవాలయ నిర్మాణంలో శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం కృష్ణదేవరాయల వారు కొండవీడు జయించి అమరేశ్వరుణ్ణి దర్శించి స్వర్ణ తులాభారం తూగారట అన్నారొకరు. నాయుడు శరీరంలో రాజసం పొంగింది. తెలియకుండా చేయి మేసం మీదకు పోయింది. అలనాడు రాయలవారు గొప్ప ప్రభువు అన్నాడు నాయుడు టీవీగా. మిగతా వాక్యం మిగిలిన వారు పూరించారు. ఈ కాలాన తమరు గొప్ప ప్రభువులు. అంతఃపురంలో జై జయధ్వానాలు మోగినట్లయింది. నాయుడు ముఖమంతా సంతోషం అలుముకుంది. మిగిలిన వారు మళ్ళీ అన్నారు. కవి పోషణలోనేమి, శౌర్య పరాక్రమాల్లోనేమి తమరు రాయలవారికి దీటైన వారు. ప్రభువుల వారు కూడా స్వర్ణ తులాభారం తూగితే నాయుడికి కళ్ళు గర్వంగా వెలిగాయి. అంగీకారంగా చేయెత్తటంతో క్షణాల మీద లెక్కలు కట్టి తులాభారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ శుభవార్త పట్టణంలో తెలియజేయటానికి పరుగు పరుగున వెళ్ళిపోయారు. పాపయారాధ్యులు నాయుడు ఇద్దరే మిగిలారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆరాధ్యుల్ని మాట్లాడించటానికేమో అన్నట్టు నాయుడు అన్నాడు. ఖజానాలో కనకరాశులు, రత్నమాణిక్యాలు ఉన్నాయి కదా, అందరికీ ఇద్దాం అని. మరి సంపాదించటం ఎందుకు అన్నాడు పాపయారాధ్యులు. పంచడానికే అన్నాడు నాయుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. స్వర్ణ తులాభారం మహావైభవంగా జరిగింది. ఊరు నాడు అంతా దేవాలయంలోనే ఉంది. జనం కిక్కిరిసిపోయారు. తన ఎత్తు బంగారం తూచి పేదలకి పంచిపెడుతుంటే దయాసముద్రం పొంగి పొర్లినట్టుంది. ఆ తర్వాత ఎవరి నోటంట విన్నా ఆ ఉత్సవ విశేషాలే. నీలాటి రేవులో, పసిపిల్లల ఆటలో, పొలం కోతల్లో అందరూ ఇదే ఊసు చెప్పుకునేవారు. అలా కొన్ని నెలలు గడిచాయి. కాలం వెళ్ళిపోయినా నాయుడు మనసులో అశాంతి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఏదైనా దానం చేయాలని అనుకున్నాడు. స్వర్ణగోవును తయారు చేయించి ఆ గోగర్భంలో ఉంచి ఈవలకి వచ్చి ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శాంతి కలుగుతుందని ఒకరు చెప్పారు. ఆ ప్రకారమే ఉత్సవం ఏర్పాటైంది. దేశం 4 చెరుగుల నుంచి జనం వచ్చి పడ్డారు. నాయుడు సుస్నాతుడై గోగర్భం ప్రవేశించి ఈవలకి వచ్చాడు. ఆ బంగారాన్ని ముక్కలు చేసి బ్రాహ్మణులకు దానమివ్వబోతుండగా పంచములు అడ్డు వచ్చి అన్నారు, అయ్యా, అది చచ్చిపోయిన ఆవు, మాకు చెందాలి అని. అందరూ తెల్లబోయారు. వాళ్ళు మళ్ళీ అందుకుని, ఈ బంగారం కనుక బ్రాహ్మణులకి పంచిపెడితే
రేపటి నుంచి ఊళ్ళో చచ్చిపోయిన పశువులన్నింటినీ వాళ్ళు చూసుకోవలసిందే, మాకు సంబంధం లేదు అన్నారు. చమత్కారానికి నాయుడు నవ్వుకుని ఆ బంగారం విలువ పంచములకు పంచిపెట్టాడు. ఆ ఉత్సవాన్ని గురించి 6 నెలలు చెప్పుకున్నారు జనం. ప్రజలు ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా నాయుడికి మనశ్శాంతి చిక్కలేదు. రాత్రిళ్ళు రెప్పవాలటం లేదు. ఓ అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న అంతఃపురాన్ని దాటాడు. కోటగుమ్మంలో నుంచుంటే ఊరంతా నిద్రపోతుంది. చీకట్లో లోకమంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కానీ తనకు శాంతి లేదు. గిలగిల్లాడిపోయాడు నాయుడు. ఎదురుగా పాపయారాధ్యులు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. తనతో రమ్మన్నాడు పాపయారాధ్యుడు. పసిపిల్లవాడిలా పాదరక్షలు కూడా లేకుండా నడచి వచ్చాడు నాయుడు. దోవలో రాళ్ళు రప్పలు కోసుకుపోతున్నాయి. దేవాలయం మొదటి ప్రాకారంలోకి వచ్చారు ఇద్దరు. పాపయారాధ్యులు మారేడు చెట్లన్నింటినీ తాకుతూ ప్రదక్షిణం చేస్తున్నాడు. నాయుడు మారేడు చెట్లను తాకుతూ ముందుకు నడుస్తున్నాడు. ఆ స్పర్శ, ఆ గాలి, ఆ చీకటి విచిత్రంగా ఉంది నాయుడికి. గుండెలో ఏవో కదలిపోతున్నాయి. గన్నేరు చెట్లు పలకరిస్తున్నాయి. జమ్మి కొమ్ములు వింజావరలు వీస్తున్నాయి. పై ప్రాకారంలోకి వచ్చారిద్దరు. నాయుడిని ఒకచోట పెట్టారు పాపయారాధ్యులు. ఎదురుగా వేలు చూపించారు. ఎదురుగా మూసి ఉన్న తలుపు, ఆ పైన నంది, ఆ నంది మీదుగా చూస్తే అమరేశ్వరుడు. తలుపులు మూసి ఉన్న స్వామి కనిపిస్తున్నాడు నాయుడికి. పాపయారాధ్యులు నాయుడు చెవిలో పంచాక్షరి ఊదాడు. ఆ పంచాక్షరిని స్మరిస్తూ అంజలి ఘటించి నుంచున్నాడు నాయుడు. నాయుడు గుండె తేలికవుతుంది, కరిగిపోతుంది. స్వామి అడుగుతున్నట్లనిపించింది. ఎందుకయ్యా ఈ దానాలు? నేను నీకిచ్చింది నువ్వు అందరికీ పంచి గొప్పవాడిననుకుంటున్నావు. నువ్వు నాకేమిస్తున్నావయ్యా? నాయుడు కన్నీళ్ళైపోతున్నాడు. అది నిద్ర కాదు, మెలకువ అంతకన్నా కాదు. మనసులో చల్లగా ఉంది. తెలతెలవారుతుండగా పరివారం ప్రభువుని వెతుక్కుంటూ వచ్చిన ధ్వనికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నాయుడు. ఎదురుగా అనుష్ఠానం ముగించిన పాపయారాధ్యులు నవ్వాడు. అదే చోట తాను అంజలి ఘటించి ప్రార్థిస్తున్నట్టు తన విగ్రహం చెక్కించుకున్నాడు నాయుడు. గుండె శివుడికిచ్చుకో. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించడమైనది. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే చోట క్లిక్ చేయండి. నా కథ వెలువడినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. నేను షేర్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి కథల్ని వినే అవకాశం లభ్యమవుతుంది. ఆ పని చేస్తారు కదా ఫ్రెండ్స్. ఉంటాను మరి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. వింటూనే ఉండండి. నమస్తే, ధన్యవాదాలు.